నా చావుకి కారణం కాదు. సార్, వీడు చాలా తెలివైన కిల్లర్. లక్షలాది మంది సాక్షుల ముందు ఆత్మహత్య అని అనిపించేలా ఈ హత్య చేశాడు. ఆ కిల్లర్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండుంటే ఇదే ప్లాన్ చేశాడనుకుంటా. కానీ అతను అనుకున్న ప్లాను ఎక్కడో డిస్టర్బ్ అయి ఉండాలి. ఇక మీదట ఈ హత్య కేసులో ట్విస్ట్. అందరూ చెప్పేటట్టు ఆ దేవుడే సాక్ష్యం. ప్రక్రియలో మొదట బాడీలోని చిన్న పార్ట్సే గట్టిపడతాయి. కంటిరెప్పలు, మెడ, మొహం ఇవన్నీ. కానీ చేతికున్న మజిల్ గట్టిపడడానికి 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది ఈ బాడీ మొత్తం గట్టిపడడానికి. సార్, మరణానికి కొంచెం ముందు వరకు యాక్టివ్గా ఉన్న ఈ బాడీ పార్ట్స్ ట్రిగర్ మార్టిస్ అనే స్థాయికి వచ్చే ముందే స్టిఫ్ అవడానికి ఛాన్స్ ఉంది. దీన్నే కడావరిక్ స్పాజియం అంటారు. మరణ సమయంలో జరిగే భయంకరమైన మానసిక సంఘర్షణే దీనికి కారణమని నమ్ముతారు. ఈ పార్ట్స్ అన్ని సెకండ్స్ లోనే స్టిఫ్ అయిపోతాయి. ట్రిగర్ మార్టిస్ అనే స్థాయికి వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇదే జరిగిందేమో అనిపిస్తుంది సార్. అయ్యుండొచ్చు సార్. డయానా మేడం ఆల్రెడీ చాలా టెన్షన్ లో ఉంది. కిల్లర్ కావాలంటే తన బలాన్ని ఉపయోగించి తన చేతి నుంచి విడిపించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో సార్, ఇక్కడ జనరేటర్ రూమ్ ఇదే. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఈ డోర్ ఓపెన్లోనే ఉంటుంది. బ్యాక్ డోర్ ద్వారా వచ్చే కిల్లర్కి కార్ పార్కింగ్ వరకు వెళ్ళడానికి చాలా సేఫ్టీ అయిన మార్గం ఇదే.
ఇలా జరిగిండొచ్చు కదా. డయానా మేడం మర్డర్ ప్లాన్, బాడీ మిస్ అవడం, కిల్లర్ ఎస్కేప్ అవడం.